హలో అండి, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే బ్రౌనీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి, వితౌట్ బటర్తో అండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను టిన్ని ఇలా రెడీ చేసుకుంటున్నానండి. టిన్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకొని రౌండ్గా బటర్ పేపర్ని పెట్టి మొత్తం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. నా దగ్గర స్క్వేర్ షేప్ టిన్ లేదండి, అందుకే కేక్ ప్యాన్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి బ్రౌనీని. మీ దగ్గర స్క్వేర్ షేప్ టిన్ ఉంటే అందులో ప్రిపేర్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఈ టిన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా, 3 టీ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఇంకా ఇందులో బేకింగ్ సోడాని వేయకూడదండి. బేకింగ్ పౌడర్ ఒకటే 1/2 టీ స్పూన్ వేసుకొని ఇవి 3 మిక్స్ అయ్యేలా ఇలా మిక్స్ చేసుకుంటూ జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమైనా ఉండలుగా ఉంటే ఈజీగా తీసేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు వేరే బౌల్లోకి 1/2 కప్పు ఫ్రెష్ పెరుగుని తీసుకుంటున్నానండి. ఈ పెరుగుని బాగా మిక్స్ చేసుకొని అందులోకి 3/4 కప్పు షుగర్ పౌడర్ని వేసుకొని షుగర్ పౌడర్ అంతా కూడా పెరుగులోకి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ పౌడర్ ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా పెరుగులో బాగా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి అంతా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే నేను చాక్లెట్ని గ్రేట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఆ చాక్లెట్ని 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ చాక్లెట్ సరిపోతుందండి. ఈ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకోవాలండి. అంటే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటే కింద వాటర్ వేసేసి గిన్నెలోకి పైన ఈ బౌల్లో చాక్లెట్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బటరు లేదా ఆయిల్ తీసుకోవచ్చండి. బటర్ ప్లేస్లో నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. వితౌట్ బటర్ అని చెప్పాను కదండి. ఆయిల్ తీసుకొని ఇలా చాక్లెట్ ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకొని మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ని అలాగే హాట్ వాటర్ మీదే ఉంచాలండి. పక్కన పెడితే మళ్ళీ గడ్డలా కడుతుంది. అందుకే హాట్ వాటర్ మీదే ఉంచి ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ పిండి అవి ఉన్నాయి కదండి, కోకో పౌడర్ అవన్నీ వేసి మిక్స్ చేసుకొని తర్వాత చాక్లెట్ని మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని కూడా వేసి అంతా మిక్స్ చేసుకోవాలండి. మరి ఓవర్గా మిక్స్ చేయకుండా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని తీసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా కేక్ టిన్లోకి వేసేసుకోవాలండి. ఇలా బ్యాటర్ అంతా వేసేసి స్పాచులాతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పైన కొద్దిగా గ్రేట్ చేసిన డార్క్ చాక్లెట్ని ఇలా వేసుకుంటున్నానండి. చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్నైనా వేసుకోవచ్చండి, ఆప్షనల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే నేను ప్రీహీట్ కోసం అని 10 మినిట్స్ ముందుగానే బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకున్నానండి. 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి ఎప్పుడైనా మనం కేక్ చేసిన బ్రౌనీస్ చేసినా. ఇప్పుడు ఆ గిన్నెలోకి ఇలా కేక్ టిన్ని పెట్టుకొని పైన మూతని పెట్టి ఇలా బరువుని ఉంచుకోవాలి. 25 to 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. చాక్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా కుచ్చి చూస్తే క్లీన్గా రావాలండి. ఓకే అండి, బ్రౌనీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టిన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, బ్రౌనీ ఇలా 1 ఇంచ్ మాత్రమే ఉంటుందండి, కేక్లా పైకి పొంగదండి. ఈ బ్రౌనీని 1 అవర్ తర్వాత కట్ చేసుకోవాలండి. 1 అవర్ వరకు అలా వదిలేసేయాలి పక్కనే. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను కట్ చేసి చూపిస్తున్నా చూడండి. చాలా బాగా వచ్చిందండి. 1 అవర్ అలా ఉంచితే సెట్ అయిపోతుందండి బ్రౌనీ అనేది లోపల. అలాగే అండి, బ్రౌనీని స్క్వేర్ షేప్ టిన్లో ప్రిపేర్ చేసుకుంటే పీసెస్ అన్నీ కూడా స్క్వేర్ షేప్లోనే వస్తాయండి. కానీ నా దగ్గర అవైలబుల్గా లేదండి. నేను ఓన్లీ ఇంట్లో తినడానికే చేస్తున్నాను కాబట్టి కేక్ టిన్లో చేస్తున్నానండి. అయినా కూడా చాలా బాగా వచ్చిందండి బ్రౌనీ మాత్రం. పీసెస్ కూడా కొన్ని స్క్వేర్ షేప్లోనే చాలా బాగా వచ్చాయండి. అలాగే అండి, ఈ బ్రౌనీని మనం ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్రౌనీ. టేస్ట్ కూడా చాలా బాగుందండి, అచ్చం బయట కొన్న బ్రౌనీ లాగానే. అలాగే ఈ బ్రౌనీ మనం బయట తీసుకోవాలంటే ఒక పీస్ చాలా కాస్ట్ చెప్తారండి. కానీ ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్లెస్ బ్రౌనీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది, మీకు కంపల్సరీ నచ్చుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే అండి, మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.